స్పాటింగ్ అయినప్పుడు ఏం చేయాలి? స్పాటింగ్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కామ్ ఉండండి, ఏమీ టెన్షన్ పడే విషయం కాదు. కాకపోతే కొన్ని డీటెయిల్స్ నోట్ చేసుకోండి, మీ డాక్టర్తో షేర్ చేయండి. ఫస్ట్ కలర్ ఏంటి? పింక్, బ్రౌన్, రెడ్. వీటిలో ఏంటి? క్వాంటిటీ ఎంత? స్పాటింగ్ అయినా స్టెయినింగా, బాగా బాగా తడిసిపోతుందా లేదా ఫ్రీ ఫ్లో ఉందా? సిమ్టమ్స్ ఏంటి? నొప్పి ఉందా? కళ్ళు తిరుగుతున్నాయా? మీరు ఏం యాక్టివిటీ చేస్తున్నారు? దానికి ముందు ఏదైనా బరువు ఎత్తారా, ఇంటర్ కోర్సా, ఏదైనా అయిందా అనేది మీరు చెప్పాలి. అండ్ మీ డాక్టర్ని సంప్రదించాలి. చిన్న స్పాటింగ్ అయినా ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. కాకపోతే మీరు ఐవీఎఫ్ పేషెంట్ లేదా హై రిస్క్ పేషెంట్, ప్రీవియస్ మిస్క్యారేజ్ అయింది, అలాంటప్పుడు మీరు తొందరగా వెళ్ళిపోతే మంచిది. అల్ట్రాసౌండ్స్ చేస్తారు మీ డాక్టర్, బీటా హెచ్సిజీ లెవెల్, ప్రొజెస్ట్రాన్ లెవెల్ చెక్ చేయడము, అల్ట్రాసౌండ్ చేసి గర్భసంచిలో బేబీ ఉందా లేదా, అంటే ఇంకా ఇప్పుడు హార్ట్ బీట్ వచ్చే ఉండదు, బట్ గ్రోత్ ఎలా ఉంది, సైజ్ ఎలా ఉంది అని చూసుకుంటారు. మందులు కంటిన్యూ చేయమంటారు, ప్రొజెస్ట్రాన్ ఆపద్దు, ఏవైతే రాస్తారో ఖచ్చితంగా తీసుకోండి ఆ మందులు. దీంతో మీకు ఈ స్పాటింగ్ తగ్గే అవకాశాలు ఉంటాయి. మీరు ఇది అవాయిడ్ చేయొచ్చా? లేదు, చాలాసార్లు న్యాచురల్ ప్రొసీజర్ అన్నాను కదా. కాకపోతే ఎక్సర్సైజ్ స్ట్రెస్ఫుల్గా చేయకండి, ఇంటర్ కోర్స్ స్పాటింగ్ అవుతున్నప్పుడు చేయకండి. కాన్స్టిపేషన్ ఉంటే దాని గురించి ట్రీట్మెంట్ తీసుకోండి. హైడ్రేషన్ ఎక్కువ ఉండాలి, నీళ్ళు ఎక్కువ తాగాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డాక్టర్ రెస్ట్ గురించి, మెడికేషన్ గురించి ఏ సలహా ఇస్తారో అవి పాటించండి. సో మెయిన్గా స్పాటింగ్ కామనే, చాలాసార్లు హార్మ్లెస్, కాకపోతే ఇగ్నోర్ చేయకండి. మన ఉద్దేశం ఏంటంటే మానిటర్ చేయాలి కానీ పానిక్ అవ్వకూడదు. సో చాలా మహిళల్లో ఎర్లీ స్పాటింగ్ అయినప్పుడు ఫుల్ టర్మ్కి వెళ్ళి హెల్తీ ప్రెగ్నెన్సీతో ఫుల్ టర్మ్ బేబీస్ పుడతారు, ప్రాబ్లం ఏముండదు. ఎర్లీ ప్రెగ్నెన్సీ చాలా డెలికేట్ ఫేజ్ కదా, బాడీ అడాప్ట్ అవుతుంది ఈ చేంజెస్కి, ఈ బేబీ రావడం, అతకడం, బ్లడ్ ఫ్లో ఇవన్నీ. కాబట్టి మీరు కొంచెము ఇవన్నీ విషయాలు తెలుసుకొని కామ్గా ఉంటే, ప్రశాంతంగా ఉంటే, మీ డాక్టర్తో టచ్లో ఉంటే మీకు ఏం చేయాలో అనేది తెలిసి వస్తుంది.